హైదరాబాద్ ఆదిపట్ల ఓఆర్ఆర్ పై మృతదేహం కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. మహిళ చేతులు కాళ్లు కట్టేసి హత్య చేసి గోనె సంచిలో పెట్టి పడేశారు దుండగులు. 5 రోజుల క్రితం ఎక్కడో హత్య చేసి పడేసినట్లు అనుమానిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. 3 పోలీస్ కమిషనరేట్లలో మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు. ఆస్తి వివాదం, అక్రమ సంబంధం హత్యకు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఏం చెప్తున్నారు? శ్రావణి, ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి సర్వీస్ రోడ్ వద్ద ఓ మూటలో ఓ వ్యక్తి మృతదేహం సంబంధించిన ఆ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. గడిచిన 24 గంటలు అంటే ఈ సంఘటన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సుమారు 24 గంటలు గడుస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులకు ఒక చిన్న క్లూ మాత్రం ఇప్పటి వరకు లభించలేదు. దీంతో పోలీసులు, ఆదిపట్ల పోలీసులు అలాగే ఇబ్రహీంపట్నం సంబంధించిన డివిజన్ పోలీసులు సుమారు 9 పోలీస్ బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసు ఎంటైర్ ఎపిసోడ్లో కూడా ఆ మూట సంచిలో కట్టిపడేసిన వ్యక్తి ఎవరు, అతను ఎవరు హతమార్చారు, ఎక్కడ హతమార్చి ఎక్కడి నుండి ఎటు తీసుకొచ్చి పడేశారు, ప్రస్తుతం అయితే ఈ యాంగిల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసు అంతా ఎపిసోడ్ కూడా పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ పైన ఆధారపడ్డారు. ప్రధానంగా ఎంట్రీ ఎగ్జిట్ ఓఆర్ఆర్ సంబంధించిన ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరాలను ప్రధానంగా పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే 3 పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులను కూడా పరిశీలించారు. అయితే ఇప్పటి వరకు మిస్సింగ్ కేసులకు సంబంధించి ఈ వ్యక్తి ఎవరనేది మాత్రం ఇంకా ఎవరు కూడా ముందుకు రాలేదు. అయితే ఒక 5 వ్యక్తులు వచ్చినప్పటికి మాత్రం తమ వ్యక్తి ఈ సంబంధించిన వ్యక్తి కాదని వాళ్ళు పోలీసులకు క్లారిటీ ఇచ్చారు. అయితే 3 పోలీస్ కమిషనరేట్ పరిధిలో వ్యక్తి మిస్సింగ్ కేసు నమోదు కాలేదు కాబట్టి ఇక స్టేట్ వైడ్, తెలంగాణ స్టేట్ వైడ్ కూడా మిస్సింగ్ కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇంతకు తేలకపోతే ఇరు రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో సంబంధించి మిస్సింగ్ కేసులను కూడా పోలీసులు పరిశీలించనున్నారు. ఇప్పటికీ ఇటు సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే మిస్సింగ్ కేసులకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే నిన్న ఘటనా స్థలాన్ని మహేశ్వరం డీసీపీ అలాగే ఇబ్రహీంపట్నం ఏసీపీ క్లూస్ టీమ్స్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివిధ కోణాల్లో కూడా క్లూస్ టీమ్స్ కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. అయితే స్నిఫర్ డాగ్ ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ నుంచి నేరుగా ఓఆర్ఆర్ వైపు రావడం జరిగిందో అక్కడికి వచ్చిన తర్వాత వీరు ఆ మూట కట్టి వ్యక్తిని పడేసిన అక్కడ ఏదైతే స్పాట్ ఉందో అక్కడ నుంచి ఎటువైపు వెళ్లారనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 9 బృందాలుగా విడిపోయి సీసీ కెమెరాలు, ఓఆర్ఆర్ ఎంట్రీ అలాగే ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఇటీవలే నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు. వారం క్రితం సంబంధించిన ఎగ్జిట్ ఎంట్రీ సంబంధించిన ఓఆర్ఆర్ కెమెరా, సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. శ్రావణి.